ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఉపవాసముతో ప్రార్థనతో దేవునికి సన్నిధిలో కనిపెట్టి తీరడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప కృపా వాత్సల్యం బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు అనేక విషయాల కొరకు ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, మధ్యవర్తిని అప్పగించుకొని దేవుని సన్నిధిలో పెనుగులాడి తీరడానికి దేవుడు కొందరిని కూడా ఉపయోగించుచున్నారు. ఈ కాలంలో దేవుడు అలాంటి అభిషేక్తులను ఉపయోగించుచున్నందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక మనం పాడిన పాట ప్రకారంగా అభిషేకం లేక, దర్శనం లేక ప్రజలు ఏమై తీరుతున్నారు, దారి తప్పిపోయి తీరుతున్నారు. ఒక విషయం తెలుసుకు తీరాలి, అభిషేకం లేని దర్శనం లేకుండా, అభిషేకం లేకుండా జీవించిన ప్రజల మధ్యలో కొందరైన అభిషేకముతో, దర్శనముతో ఉండి తీరడానికి దేవుడు ఎంచుకున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా దర్శనం కొరకు ఆశించిన వారు ఏ రీతి కలిగిన పంట అలా జరగలేని పరిస్థితుల్లో కూడా విస్తారమైన రీతిగా పంట వచ్చి తీరే ఒక దర్శనం చూడగలిగి వర్షం కొరకు ఆశపడి ముందుకు కొనసాగినట్టుగా మనం కూడా ముందుకు కొనసాగడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ పగటి వేళ వాక్య ధ్యాన నిమిత్తం ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం దాని 1, 2 వచనాలు చదివి మనం ముందుకు కొనసాగుదాం. చూచినప్పుడు యెహోవా ఉండెను. అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకులు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ చదివిన వాక్య భాగ తరగతిలో ఇశ్రాయేలు ప్రజల యొక్క యుద్ధానికి వెళ్ళడానుకున్న వ్యవస్థత గురించి చెప్పడానుకున్న మాటలు ఎక్కడ రాయబడి ఉన్నది. మనం గత కొన్ని రోజుల నుంచి నేర్చుకొచ్చిన ఒక విషయం ఆత్మిక పోరాటం గురించే. ఆత్మిక పోరాటంలో ఉన్న ప్రాధాన్యత కలిగిన భావం ఏంటిది అంటే మన కళ్ళు మనల్ని మోసం చేసేదే. నాతో లేదు అనుకుంటాను. అదే నాన్న ఈరోజు ఉన్న మెసేజ్కున్న ఆధారం. మన కళ్ళు మనల్ని ఏం చేసేది? మోసం చేసేటట్టుగా, మోసం చెయ్యబడడం వలన భయం మన లోపలకు వచ్చి అది మన లోపల ఏంటిది? ఒక అబద్ధం చెప్పే చర్యను చూపించి తీరుతున్నది. అని ఒకసారి నేను చెప్పాలని కోరుచున్నా, మన కళ్ళు ఏమై తీరేది? మోసం చేయించే పద్ధతిలో ఉండేది. ఆ కళ్ళు మోసం చేసే పద్ధతిలో ఉండబట్టి భయం మన లోపల ఏమై తీరేది? ప్రభుత్వ పరిచి తీరేది. భయం మనలో ప్రభుత్వ పరిచిన తీరిన కారణం కాబట్టి మనం అబద్ధాన్ని గుర్తించి తీరేంతటిగా మనసు మారిపోయి తీరుతున్నది. అందుకే దేవుని బిడ్డలు ఆత్మిక పోరాటంలో ఏం చేయలేకపోతున్నారు, ఏ రీతి కలిగే గెలుపు సాధించలేకపోతున్నారు. అందుకే 20వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదవండి. యుద్ధానికి వెళ్ళాడు. చూడండి, మీ శత్రువులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు తర్వాత చూసారు, అక్కడ చూచే ఒక విధానమే అక్కడ మనకి కనబడుతున్నది. అందుకే ఈ పగటి వేళ చూచినది అన్ని నిజం కాదు. చూచినవన్నీ నీకు నిజాయితీగా అనిపించేది కాదు. చూచినవన్నీ నిన్ను మోసపరిచేది. నాకు ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఈ పగటి వేళ ఆత్మిక పోరాటంలో ఉన్న ప్రతి దేవుని బిడ్డ మన చూపు మనల్ని మోసం చేసేది. అందుకే డు నాట్ జడ్జ్ బై యువర్ సైట్. నీ చూపు వలన నీవేం చెయ్యకూడదు, తీర్పు తీర్చకూడదు. నేను మెల్లిగా చెప్తున్నాను, అర్థం చేసుకోవాలి. కారణం ఏంటి? ఈ కాలంలో దేవుని బిడ్డలకి గట్టిగా స్పీడ్గా వెళ్ళడం వల్ల ఏం అర్థం కావట్లేదు. అంతా గాలి డుమ్ డమ్ అని కొందరు చెప్తున్నారు, కానీ అర్థం చేసుకు తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడూ కూడా ఏ దానిని కూడా చూచి ఏం చేయకూడదు, ఒక తీర్మానంలోకి వచ్చి తీరకూడదు. అది నిన్ను మోసం చేసేదే. అది అర్థం చేసుకోవడానుకున్న చర్యే ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 1వ వచనం మనకి చెప్పే ఒక మాట. చూపు మనల్ని మోసం చేసే ఒక చర్య ఇక్కడ మనకి కనబడడానుకున్న కారణం ఏంటో తెలుసా? ఇక్కడున్న ఆ చర్యలో వారి చూచింది ఏంటో తెలుసా? ఒక యుద్ధాన్ని వారు చూచింది. ఆ యుద్ధంలో వారికి ఏం కనబడలేదు? ప్రోత్సాహం వారికి కనబడలేదు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. వారు చూచింది ఏదో ఒక అందమైన ఒక విషయం కాదు. వారు చూచింది ఏంటిది? ఒక యుద్ధానికి చెందిన ఒక చర్య. అందులో వారికి ఏం కనబడలేదు? ఉత్తేజింపు కనబడలేదు, ఆశ్రయం వారికి కనబడలేదు, ఆత్మీక విధానం వారికి కనబడలేదు, ఆత్మీక సిద్ధపాటు వారిలో కనబడలేదు. ఆ యుద్ధాన్ని చూచినప్పుడు వారు దేవుని మీద ఆధారపడే ఒక పద్ధతి వారికి కనబడలేదు. ఆ యుద్ధాన్ని చూచేటప్పుడు వారు పాపం చేసి తీరేటట్టుగా ఉన్న ఒక సిద్ధాంతం వారి నేత్రం వారికి అబద్ధం వైపు నడిపించింది. అర్థమైందని నేను విశ్వసించుచున్నాను. ఆ యుద్ధాన్ని వాళ్ళు
చూచేసరికి వారు ఏం చేసుకోలేకపోయారు, ఉత్తేజభరితంగా లేకపోయారు, ఆశ్రయం దేవుని మీద ఉంచలేకపోయారు, వారికి ఆత్మిక సిద్ధపాటు కలగలేదు, వారు దేవుని పట్ల ఆశ్రయించి తీరించడానికి ఒక పద్ధతి రాలేదు. బదులుగా వారి చేత పాపం చేసేంతటిగా వారి నేత్రం వారిని ఏం చేసి తీరింది, మోసం చేసి తీరింది. కలిసి అందుకే అక్కడ చెప్పిన ఒక మాట మనం చూస్తే, వారు యుద్ధానికి వెళ్ళి ఏమై తీరారు, దేనిని చూచారు, రథములను గుర్రములను చూచి, ఓ లార్డ్, వారి నేత్రానికి ఏం కనబడి తీరింది, జనం అధికంగా ఉన్నారని ఎలా మీరు తెలుసుకునేది? మన ప్రాబ్లం అదే, లెక్కెట్టి తెలుసుకోగలిగేది. కొందరికి ఇది లేదు, మసాలా లేదు, అర్థం కాలే, అర్థం చూచి లెక్కలు చూసేస్తావా? చూచి ఎప్పుడు కూడా ఏం చేయలేదు. అలాగైతే బియ్యం ఒక బస్తాడు ఉంది కదా, ఎన్ని ఉన్నాయి లెక్కేసి ఎప్పుడు చెప్పింది, నేను కనబడలేదు. అందుకే నేను ఇందాకే చెప్పాను, చూచేది చూపు నిన్నేం చేసేది, మోసం చేసేది. ఎప్పుడు నువ్వు చూచి లెక్కట్టలేని పరిస్థితి వచ్చినా నువ్వేం చేయకూడదు, డైలాగులు పట్టకూడదు. అర్థం కాలేదు. అది అక్కడ రాయబడిన వాక్య భాగంలో వారి పాపం ఏంటిదో తెలుసా? ఆ వాక్యములో విస్తారమైన జనాన్ని లెక్కెట్టకుండానే ఏం చేసేసారు, చూచి భయపడ్డంగా చూచి ఒక లెక్క చెప్పేశారు, విస్తారంగా ఉన్నారని. హలో, దేవుని బిడ్డలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. ఏ పద్ధతి? ఈ సేమ్ కాన్సెప్టే, పెద్ద తేడా ఏం లేదు. ఎప్పుడు జనాన్ని విస్తారంగా ఉన్నారని చెప్పేది, ఎప్పుడు నువ్వు లెక్కెడతావు అప్పుడే. అందుకే నేను మొదటిగానే నేను చెప్పాను, మన కళ్ళు మనల్ని ఏం చేసేటిది, మోసపరిచేది. అందుకే మోసపరచకుండా ఉండడానికి ఏం చేయాలి, శత్రువుని చూసినప్పుడు లెక్కెట్టుకోవడానికి నేర్చుకు తీరాలి. లెక్కెట్టిన తరువాతనే ఏమై తీరాలి. అందుకే ఆ యుద్ధంలో ఎవరు నీకు కావాలి, దేవుడు నీకు కావాలి. ఆయన లెక్కెట్టగలిగిన దేవుడు. అర్థం కాలేదు అనుకున్నా. యుద్ధంలో నువ్వు దేవుని తట్టు చూడాలి అని చెప్పడానుకున్న కారణం, ఆయన లెక్కెట్టగలిగిన దేవుడు. అందుకే బైబిల్ చెప్పొచ్చిందన్నమాట, నీ తల మీద ఉన్న ఒక ఎంట్రిక రాలిన దాని గురించి ఆయనకి ఏమో లెక్క. అందుకే నీకు ఆ యుద్ధంలో ఏం కావాలి, దేవుని మీద ఉన్న ఆశ్రయం నీకు కావాలి. కారణం ఏంటిది, వచ్చిన పాపులేషన్ ని ఆయన లెక్కెట్టగలడు, నువ్వు లెక్కట్లేవు. ఇక్కడే వాళ్ళు చేసిన మొదటి తప్పు, వాళ్ళు ఏం చేసుకున్నారు, సంఖ్య చెప్పేశారు. అందుకే వాళ్ళకి ఏం కలిగింది, అది వారి లోపల భయం తీసుకొచ్చింది. నాతో కలిసి అందుకే బైబిల్లో 365 సార్లు రాయబడిన ఒకే ఒక పదం, డోంట్ ఫియర్. కారణం ఏంటి, రోజుకో మెడిసిన్ తీసేసుకో. ఏది? దేవుని బిడ్డలకున్న ప్రత్యేక మెడిసిన్ ఇది. ఏంటిది? అరుణోదయన లెగిచి కళ్ళు తెరవగానే భయపడను నేను. భయపెట్టించేది ఏది నా దగ్గరికి రాదు, నేను దాన్ని నేను చేసుకున్నాను. ఆత్మిక చర్యలో నేను అంగీకరించి ఉన్నానని తీరగలిగితే ఆ రోజు నీది శుభకరంగా ముందుకు కొనసాగి తీరగలుగుతాను. హల్లెలూయా. దేవుని మీద ఆశ్రయించిన వాడు భయపడడు, దేవుని యందు ఆత్మీయత చెందినవాడు భయపడడు, ఆత్మీక దృష్టిలో పోరాడడానికి వెళ్ళిన వాడు భయపడడు. ఆయన ప్రజలను చూచిన భయపడడు, సైన్యాన్ని చూసిన భయపడడు, రథాలను చూసిన భయపడు, గుర్రాలను చూసిన భయపడు. కారణం ఏంటిదో తెలుసా? ఆయన ఆశ్రయించింది ఎవరి మీద? సర్వశక్తివంతుడైన దేవుని మీద. అందుకే అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలదు, మన దృష్టి మనల్ని ఏం చేసేది, మోసపరిచేది. నువ్వు శత్రువుని చూసి భయపడిపోయే నీవు దేవుని చూడకుండా భయపడి తీరడానుకున్నా ఏముండి వచ్చి తీరాలి, ఆత్మీక స్పందన వచ్చి తీరాలి. దేవుని చూసారా, అనుభవించారని చెప్పొచ్చు. కొందరికి అది కూడా లేదు, అనుభవం లేదు కాబట్టి వాళ్ళకి ఏం కావాలి, బొమ్మలు, ఆకృతులు, చర్యలన్నీ కావాలి. కొందరు మిక్స్డ్ బీడ్ అటు అంటారు. కానీ దేవుని మనం ఏం చేయొచ్చు, అనుభవించవచ్చు. ఆరాధనలో అనుభవించవచ్చు, ప్రార్థనలో అనుభవించవచ్చు, వాక్య పరిచర్యలో అనుభవించవచ్చు. ఆయనను ఆశ్రయించుకొని తన అనుభవాన్ని మన శరీరంలో ఏం చేయొచ్చు, స్పందన కలిగి తీరొచ్చు. అదో దేవుని మనం చూడలేకపోయినా దేవుడు ఉన్నాడన్నది ఏమైతే స్పందనతో మనం అర్థం చేసుకున్నాం జనం.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని చూచి ప్రజలు మోసపోలేరు. దేవుని అనుభవించి ప్రజలు ఏం కాలేరు, అనుభవించి కూడా మోసపోగలుగుతారు. నాకు తెలియట్లేదు. దేవుని అనుభవించకుండా కొందరు ఏం చేస్తారు, మోసపోగలరు. కానీ దేవుని అనుభవించి ఎవరు కూడా ఏం కాలేరు, మోసపోయే ఒక సిద్ధాంతములోకి వెళ్ళలేరు. అందుకే నేను చెప్పడానికి ఉద్దేశించిన, ఏ దేవుని నీవు నీ కళ్ళతో నువ్వు చూడలేదు, ఆయన అనుభవించి తీరడానికి ఏమై ఉండి తీరాలి. నీ వ్యక్తిపర జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో ఆయనని అనుభవించి తీరడానికి ప్రయత్నం ఉండి తీరాలి. అందుకే దేవుని మీద ఆశ్రయం మనకి కావాలని మనం చెప్పేది. దేవుని మీద ఆశ్రయించే అనుభవం ఇక్కడ రాయబడిన వాక్య తరగతిలో చెప్పినది, దేవుడు నీ తోడుగా ఉన్నాడు కాబట్టి. ఒకటే వచనం, అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగ. అక్కడ ఒక మాట తెలుగులో రాయబడిన, ఐగుప్త దేశంలో నుంచి దేవుడు నిన్నేం చేసి రప్పించిన దేవుడు అన్న సూచనని దేవుడు ఏం చేశారు, రుజువు పరుచుకొని తీరారు. హలో, నీ చూపు నిన్ను మోసపరిచే చర్యలో నిజాయితీగా దేవుని చూడగలిగి తీరాలి, దేవుని అనుభవించగలిగి తీరాలి, దేవుని యొక్క మాటని ఆలకించగలిగే తీరే ఉండి తీరాలి. అలాగైతే పాతకాలంలో దేవుడు చేసిన దానిని నీకు మరలా ఒకసారి బోధించి చెప్పిన తర్వాతనే ఆ యుద్ధానికి దేవుడు పంపించేది. అది లేరు అనుకుంటా. అందుకే నేను ఇందాకే చెప్పాను, కళ్ళు మనల్ని ఏం చేసేది, మోసం పరిచేది. ఆ మోసపరిచిన కళ్ళులో ఏం చేయగలగాలి, దేవుని చూడగలిగి తీరాలి. దేవుడు గతకాలంలో చేసిన దానిని ఏం చేసుకు తీరాలి, చూచుకోగలిగి తీరే, వినగలిగి తీరే, ఏముండి ఆత్మీక స్పందన నుండి తీరాలి. దానికి ఏముండి తీరాలి, ప్రజల మీద చూడకుండా, లెక్కటెక్కల లేని సైన్యం మీద చూడకుండా, ఎదురొచ్చుచున్న రథాల మీద చూడకుండా, ఎదురొచ్చుచున్న గుర్రాలను చూడకుండా ఎవరు కట్టు చూడాలి. వీటన్నిటికన్నా సర్వశక్తివంతుడు వాడు, వీటన్నిటి కూడా సృష్టింపగలిగిన వాడు, వీటన్నిటి కూడా ఒక్క నిమిషంలో లెక్కట్టగలిగిన వాడు. ఆయన మీదకి నీ మనసేమై తీరాలి, ఆధారపడి ఉండేటట్టుగా ఉండి తీరాలి. ప్రజలు పాపం చేయడానికి కారణం లేదు. వై డు పీపుల్ సిన్? ఎందుకు ప్రజలు పాపం చేసేది? వారు అందులో ఎవరిని చూడలేకపోతున్నారు, దేవుడిని చూడలేకపోతున్నారు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయలేదు, పాపం చేయలేదు. నాతో లేరు అనుకుంటా. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయలేదు. అందుకే బైబిల్ చదివిన యేసయ్యలో పాపం లేదు, యేసయ్య పాపం చెయ్యలేదు, పాపం ఎరుగని వాడని చెప్పబడి ఉన్నది. దాని అర్థం ఆయన ఎప్పుడు కూడా పాపాన్ని ఏం చేయడు, ఎంటర్టైన్ చేయడు, ప్రోత్సహించడు. కానీ దేవుని బిడ్డలు అన్నిలో పాపం చేయడానికి కారణం, నాకు దేవుడు అక్కర్లేదు, నాకు దేవుడు వద్దు, నేను ఈ పని ఏం చేయగలుగుతాను, నా సొంత చూపుతో, నా సొంత బలముతో, నా సొంత శక్తితో నేనేం చేసి తీరగలుగుతానని అని చెప్పిన ఒక ప్రయాణమే వాడి చేత పాపం చేయించేది. బాధన కలిగిన వాడిని పాపం చేసినా కూడా ఒప్పుకోకపోతున్న పరిస్థితి. పాపం చేసిన తర్వాత దానికి మళ్ళీ ఏమి విన్నారు, దాని ప్రతిదండన విన్నారు, దాని దేవునికి నచ్చదని విన్నారు. అప్పుడు కూడా కొందరు ఏం చేయట్లేదు, వదిలి తీరట్లేదు. అందుకే ఇక్కడ రాయబడిన వాక్యంలో దేవుడు వారికి ఐగుప్త దేశం గురించి ఉన్న యుద్ధం గురించి ఎందుకు గుర్తు పెట్టించారు తెలుసా? అది వారికి పాపం లోపల నెట్టించిన తెల్లొద్దురా, గత కాలంలో నేను నీకు చేసింది ఒకసారి తలుచుకో, చరిత్ర గ్రంథాలు ఒకసారి తిప్పేసుకొని రాశారు, తిరిగి ఏం చేసుకో, చదివేసుకో. ఆ ఐగుప్త దేశంలో నిన్ను విడిపించలేదు. ఇప్పుడు ఈ యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు దేనిని చూసి భయపడిపోతున్నావు, ఏది నీ కన్నీని మోసపరిచిన అదే చూడదా, ఏది ఐగుప్త దేశంలో జరిగింది చూడు. హలో, ఇప్పుడున్న పరిస్థితికి పరిహారం గతకాలంలో జరిగిన దానిని చూసి బుద్ధి నేర్చుకోవడానికి కూడా పద్ధతి కాలేదు. ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్నది ఉన్నది కదా, ఇప్పుడు నువ్వు జీవితంలో నువ్వు అనుభవించుకొని వెళ్ళేది ఏదో ఉంది కదా, దానిని అర్థం చేసుకుని తీరడానికి గతకాలంలో దేవుడు నా పట్ల ఏం చేశాడు అది వినగలిగే, అది అర్థం చేసుకోగలిగే, అది అనుభవించగలిగే దేవునికి స్పందన మనకి కావాలి. అలాంటి వాడికి ఈ పిచ్చి పిచ్చి కలలక్కర్లేదు. ఈ కాలంలో దేవుని బిడ్డలు కూడా మాంత్రికులు కన్నా గౌరవం అయిపోయారు. పిచ్చి పిచ్చి కళలు ఏ అర్థం చూడడం, ఏదో పెద్ద యోసేపు అనేసుకుంటున్నాను, నాకు లేదు అంత పేదలుందా ఉండదు, అన్ని ఆరాధన కాదు ఉండదు, అన్ని ఇదే మొదట పిచ్చి పిచ్చి కళలతో వస్తాడు అనుకుంటాను.
హలో నాకు తెలిసి అందరూ యోసేపు అనేసుకోవాలి. అరే బాబు, నువ్వు యోసేపు అప్పుడు అయ్యేది గోతులోకి దిగాల, కన్నులు రాయాల, చౌటి పాలలో నుంచి నేను బయటకు రప్పించాలా, నేను అమ్మేసేయాలి, అప్పుడు చూడమై దర్శనం. పిచ్చి పిచ్చి దర్శనాలు. సకంగా మంచం మీద పడుకుని తల కూర్చొని వచ్చి స్నానం చేసి తలవేకాను. విపరీత వేదంలోని చెడు, విపరీత వెనక్కి పోటు, వెనక్కి నుంచి అలన్నయ్య తండ్రి కలిపి చెందించారు, నమ్మించి మోసం చేసి పొడి చేశారు. ఆ టైంలో చూసిన దర్శనం మీద ఏమైతే నిలకడత్వం కలిగి అలాంటి లేని దర్శనం ఎందుకు నాతో కలిసి దాని అర్థం నేను దర్శనాల్ని కళల్ని గొప్పపరచట్లేదు, అక్కడ నిలబడి తీయాలని అనుకున్నా. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్నదా ఇప్పుడున్న పరిస్థితి కూడా పరిహారం గత కాలంలో దేవుడు చేసిన దానిని ఏం చేయాలి చూచి అనుభవించడానికి మన మనసు కలిగింది. అదే ఆ వాక్యాన్ని దేవుడు స్పష్టంగా ఏం చేసింది, గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని ఓ లార్డ్. ఎవరి దేవుడు? నీ దేవుడు. ఎక్కడ? ఐగుప్తులో నిన్ను రక్షించినదే దేవుడు, ఐగుప్తులో నీ తోడుకున్నదే దేవుడు, ఐగుప్తులో నీ శత్రువులను దూరపరిచినదే దేవుడు. ఈనాటికి కూడా నీతోనే ఉన్నాడు. దానికి నీవేం చేయాలి? అనుభవించే ఒక చర్య నీకు కావాలి. అలాగైతే నేను చెప్పొచ్చాను, మోసపరిచేది నీ చూపుకున్నప్పుడు మోసపరచలేని వాటి వైపు నీవేం చేయాలి? నీ కనుదృష్టి వెంబడించి చూడాలి. అంటే నీ చూడగలిగి తీరగలిగితే ఇప్పుడున్న శత్రువు కాదు, ఇప్పుడున్న సైన్యం కాదు, ఇప్పుడున్న రథం కాదు, ఇప్పుడున్న ప్రజాబలం కాదు, వాటిని ఎదిరించగలిగి తీరేటట్టుగా నీకు కనబడదు. అందుకే నేను చెప్పాను, ఐస్ ఆర్ ఆల్వేస్ డిసీవింగ్. కన్ను ఎప్పుడు మనల్ని ఏం చేసేది ఉన్నారో లేదో నాకు. ఉదాహరణ చెప్తే, నేను ఇటు నిలబడి ఏదో చేస్తాను, నేను ఇటు ఏం చేస్తాను మీకేం కాదు. అలాంటప్పుడు అది తెలియాలంటే నా దగ్గరికి రావాలి. అర్థం కాలేదు? హలో, నేనేం చేస్తున్నానో తెలియాలంటే నువ్వు ఆడ నిలబడి కమెంట్లు కొట్టేసి ఏదో సాధించేసి వెళ్ళిపోయావు అనుకో. మాకు వచ్చేం చేయాలి? నేనేం చేస్తున్నాను చూసిన తర్వాత చెప్పండి నేనేం చేస్తున్నాను. ఆ యుద్ధ సందర్భంలో కూడా దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నదాన్ని చూపించి చెప్పడానికి ఉన్న దేశం దగ్గరికి రారా, నువ్వు నా దగ్గరికి రా, ఆడున్న అనుభవం ఏడు కూడా నేనేం చేసి తీరేది, ప్రకాశించి వర్ణించి తీరేది, నీ భయం దూర పెట్టేసి నా మీద ఆశ్రయం వచ్చి తీరేటట్టుగా, నా మీద ఆత్మీక ఉత్తేజన కలిగి తీరేటట్టుగా ఉన్న ఒక స్థాయి నేను నీ కొరకు ఏం చేసి తీరుతా, ఏర్పరిచి తీరుతా. ఇక 2వ రాజుల గ్రంథంలోకి రండి, 6వ అధ్యాయం 16-17 వచనం. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్టు దయచేసి వీరి కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కన్నులను తెరవజేసెను. కనుక వాడు పర్వత అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. తర్వాత ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంతంతో మొత్తమని యెహోవాకు వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. ఎక్కడ కూడా రాయబడిన వాక్య భాగంలో ఏం లేదు. ఆయన చూపు ఆయన ఏం చేసింది? మోసపరిచింది. ఏంటి సందర్భం? అరామ్య సైన్యము ఎవరి ఎదుట? ఎలీషా తన సేవకుడైన దాసుడికి వ్యతిరేకంగా అరామ్ సైన్యం వచ్చి ఏం చేసి తీరింది? వారున్న నగరం మొత్తాన్ని ఏం చేసింది? కవర్ చేసి పెట్టింది. ఓకే, అయ్యగారికి మంచి ఏముంది? దృష్టి ఉంది. ఎవరికి దృష్టి లేదు? ప్రతి సంఘంలో ఇదే ప్రాబ్లం. ఎవ్రీ సంఘంలో ఈ పనివాడే గవర్నమెంట్. పనివారు అన్నప్పుడు నేను అంటున్నది విశ్వాసులే. అల్టిమేట్
సమస్యలకు కారణం. అయ్యగారికి ఉన్న చూపు మరి అయ్యగారికి శిష్యులు ఎలాగేయడం నాకు అర్థం కాదు. అయ్యగారికి నీళ్ళు ఎత్తున్నాడు, అయ్యగారి పల్లెలు కడుగుతున్నాడు, అయ్యగారు బట్టలు మరి విశ్వాసం మరి ఏం చెప్పక్కర్లేదు. అయ్యగారికి వాడడం మాత్రమే. ఈ పనుడు చాలా మంచోడు. ఏం చేస్తాడు? అయ్యగారు ఎక్కడికి వెళ్తే అయ్యగారు వెనకట్లా వెళ్తాడు. అయ్యగారు ఎక్కడ వాక్యం చెప్తే అక్కడ కూకొని రాసేస్తాడు. అయ్యగారు ఎక్కడికి వెళ్తే తన బట్టలు కడుగుతాడు. అయ్యగారికి అన్ని సిద్ధపాటు చేశారు. అయ్యగారికి ఎప్పుడు అయ్యి కాలం అయ్యగారిని వంట వదిలేసి ఏం చేస్తాడు? నువ్వెళ్ళి ఈ పని చూసుకో, నేను తర్వాత వచ్చేటప్పుడు ఆత్మిక తండ్రి, ఆత్మిక తండ్రి అతి తండ్రి అని చెప్పండి. అప్పుడు ఇప్పుడు ఓడుకున్న తండ్రి అని చెప్పండి. అది దాని ఎవరైనా ఆత్మిక తండ్రి అని చెప్తే నేను ఒకసారి కానీ 4 సార్లు వివేచించి అడుగుతా. వీళ్ళకి చేతులు కడిగి పెట్టాయి. ఆయన తిన్న పల్లెం ఎంత ఆయన అన్నం తింటారు కూడా తెలియదు. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? దర్శనం లేకుండా చూపు సరి లేను అయినా ఆయన ఆ యజమాని ఏం చేసుకున్నాడు? తోడు తీసుకున్నాడు శిష్యుడిగా. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. కానీ 16వ వచనం చెప్తున్న మాట వచ్చాను. పనివాడు ఏం చూశాడు? ఈ సైన్యం వారి చుట్టూ వారిని ఏం చేసింది? వారు ఉన్న ప్రదేశం మొత్తం చుట్టేశారు అన్న చూశారు. ఎవరు చూశారు? దాసుడు చూశారు. అయ్యగారు ఏం చూశారు? వాటి వెనకాతలు ఉన్న సైన్యాన్ని చూశారు. అర్థం కాలేదు అనుకుంటా. చూడడం మాత్రం కాదు, వీడికి చూపించారు. నేను ఇక్కడికి ఎందుకు ప్రార్థనకి అయ్యగారు తెలుసుకొని తీసుకొచ్చారు? అదే ప్రాబ్లం. మనకు నచ్చినప్పుడు మనకు తోచిన మొత్తం పోతాం. బాబు ఇది కాదు దేవుడు నేను పిలిచింది. దేవుడు నేను పిలిచింది అయ్యగారు ఏది ఆత్మిక దృష్టిలో చూచారు కదా, అది నీవేం చేసుకోవాలి? చూచుకు తీరాలంటే నువ్వు చూచినది ఏదో ఉంది కదా, మోసపరిచిన చూపు ఒకటి ఉంది కదా, అది మాని నిజాయితీ చెందిన దాని చూపుని నువ్వు చూడగలవు. అలాగైతే అయ్యగారికి నువ్వు ఏమైతే కనెక్ట్ అవ్వాలి. కొందరు ఒంటరి పోరాటమే. పరడు నో ప్రాబ్లం. అయ్యగారు లేకుండా ఏ గుడ్డు సాధించదు. ఏదో సాధించదు, అది దానివల్ల ఏముండదు. నాతో లేదు అనుకుంటా. పనివాడు చూపుతో మోసపోయాడు. ఆయన ఏం చూశాడు? అరామ్య సైన్యం చూశాడు. పోని చూచాడుతో చూచాడు. చూసిన తర్వాత అడిగేమొచ్చింది? భయం, దడ, ఉనికి. అదెక్కడ రాయబడలేదు, అర్థం చేసుకోవాల్సిన విషయం అది. అందుకే ఆయన చెప్పిన మాట నువ్వేం చేయవద్దు, భయపడవద్దు. హల్లెలూయా. 17వ వచనం చూడండి. చూచున్నట్టు దయచేసి వీని కండ్లను తెరవమని ప్రార్థన చేయండి. అయ్యగారి ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యగారి ప్రార్థన ఏంటో తెలుసా? మేము ఈ వాక్యాలన్నీ బోధించేది నీకు అర్థడానికి. ప్రార్థన చేసేది, ఉపవాసం చేసేది, ఆరాధన చేసేది. ఇప్పుడు ఇక్కడ కొందరు తడివి ఏవేవో ఎతికి తెచ్చి పెట్టినారు. ఎవరి దగ్గరికి? అయ్యగారి దగ్గరికి. తడివి ఏదో ఎతికాడు. ఎతికి తెచ్చి పెట్టి అయ్యగారు అంటారు, ఒరే ఇది కాదు, నువ్వు మోసపోయేవరా, నీ కన్ను నిన్ను మోసపరిచి తీరిందిరా, దానికి ఏం కావాలి? ప్రార్థన చేయగలిగేవాడు కావాలి. అర్థం కాలేదు. అందుకే మనకి ఎవరు కావాలి? అయ్యగారు ఎప్పుడు కావాలి. ఆయన అన్ని విషయానికి ఏం చేయాలి? ప్రార్థన చేసి. కొన్ని విశ్వాసాలకి ఇదేం అక్కర్లేదు. ప్రార్థన చేసి పోరు. అన్ని పిచ్చి సిద్ధాంతాలన్నీ అయ్యగారు వచ్చి పేద కోద తొన్నాలు అనిపెట్టు. ఆ పాత స్వభావం రెచ్చగొట్టలేదు. సిగ్గు, లజ్జ, అభిమానం లేకుండా చేయగలిగా. మరి మీకు ఎలాగ అనిపిస్తుందో తెలియక నాకు మాత్రం గొప్పగా అనిపిస్తుంది. నా లోపల ఉన్న పాత పురుషుడు బయటికి వచ్చారు.
ఆయన ఆ పురుషుడు కొరే, నువ్వు సైలెంట్ కూడా రాకుండా నేను చెయ్యొద్దు, నేను చెయ్యొచ్చు, ఇది ఎక్కడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ప్రార్థనలు మనకి సేవకుల ద్వారా కావాల్సింది ఎందుకో తెలుసా? మన చూపు మనల్ని మోసం చేసేది, మనం చూపు మనల్ని చూచి మోసపోయిన దాంట్లో ఏదో దేవునికి చిత్తం కానిది, దేవునికి ఇష్టం కానిది, వాక్యం అంగీకరించలేని దానిని ప్రస్తావించి తీరేంతటిగా నువ్వు చూచావు కదా, అది ఎరగాలంటే ప్రార్థన చేసినోడు వెనక ఉంటాడు. వీడికి భయం రావడానికి కారణం ఏంటో తెలుసా? వీడు చూచి మోసపోయాడు. ఏం చూశాడు? అరామ్య సైన్యాన్ని చూశాడు. లేకపోతే వీరిని ఎదిరించడానికి వచ్చిన శత్రువుని వీడేం చేశాడు? చూశాడు. దాని సేవకుడు కొన్న ప్రత్యేక సేవకుడు శత్రువులను చూడ, మిత్రులను చూడగలిగితే. హలో, ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు యథార్థ మిత్రులను ఏం చేయాలి? చూడడానికి, ఆయనతో అనుబంధం పెంచుకు తీరడానికి నీ ఆత్మీయత వాడిలోకి వచ్చింది. అర్థం కాదు. యథార్థ ఫ్రెండ్. చాలా మంది విశ్వాసాలకి ఏం లేదు. గుండె మీద ధైర్యం చెప్పి ఓ ముగ్గురు పేరు చెప్పండి. నువ్వు ఆత్మీయతలో దౌర్భాగ్యుడి. బైబిల్లో మంచి కథ కూడా ఉంది కదా. ఒక స్నేహితుడు ఇంటికి ఇంకో స్నేహితుడు వచ్చాడు. అర్ధరాత్రి ఆ స్నేహితుడు ఎవరి ఇంటికి వెళ్ళాడు? ఇంకో స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఎంతమంది ఉన్నారు? ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? పోనీ ఈడు వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో నుంచి దొరికే విషయాలు అటు నుంచి వినబడింది, అపశకునాలు మాట్లాడి నుంచి వినబడేది. అయినా కూడా వీడికి ఏముందో తెలుసా? ఆ స్నేహితుల పట్ల ఒక ఆశ్రయం ఉంది. లేదు లేదు, ఆ పిల్లలు పడుకొనే ఉన్నారు, తలుపులు మూసబడే ఉంది, ఆ నిద్ర చెడిపోతేదేమో అన్న విషయాలు ఏమో ఉన్నాయి. ఏంటంటే అటు నుంచి వచ్చినా కూడా వీడికి మాత్రం తెలుసు అక్కడి నుంచి నాకేం దొరికి తీరుతుంది, రొట్టి సునిశ్చితంగా దొరికే తీరుతుంది. హలో, అలాంటి ఆత్మిక అనుబంధంలో కొందరమైన, నేను చెప్పేది కొందరు కదా, అందరిని సంపాదించుకో. మీరు అర్థం కాదు. అలా సంపాదించాలంటే పెట్టి కూడా కాళ్ళ మీద పడి క్షమని అడిగారు. క్షమించారా గౌరీ, క్షమించారా ప్రభు, క్షమించారా బాబు, ఏదైనా పొరపాటు జరిగింది, నాకేం కావాలి? ఆత్మిక అనుబంధం ఇచ్చే సేవలు నాకు కావాలి. అలాగైతే నేను నీ ప్రార్థన ద్వారా నా చూపు చూడలేని దానిని. అందరికీ దరిద్రం ఏమవుతు, ఈ ఫ్రెండ్షిప్ ఏమవుతు. ఆ గలీజ్ ఫ్రెండ్స్ కొన్ని లిస్టులో ఉన్నాయి. ఆటితో వాడు ఏమి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో దేవుని బిడ్డలకి ఎలా ప్రార్థన చేసి నీవు ఏదో చూచావు కదా, అది తప్పురా, అది కాదురా, యథార్థమైన నేను ప్రార్థన చేసి నీకు చూపిస్తా. అర్థం కాలేదు. నేను నీ కోసం ప్రార్థన చేసి నువ్వు ఇప్పుడు చూసి మోసపోయినది ఉన్నది కదా, ఇది కాదురా, దీనికి మించనున్న ఒక చూపు నేనేం చేసి తీరుతా, నీకు నేను చూపించి తీరుతా. అది చూసేటప్పుడు నీ భయం పోతుంది, అది చూసేటప్పుడు నీకు ఏమొచ్చే ఆశ్రయం వచ్చి తీరుతాయి, అది వచ్చేటప్పుడు నీకు ఒక ఆత్మిక ఉత్తేజం వచ్చి తీరుతుంది, అది చూసేటప్పుడు నీలో దైవిక పద్ధతులు కనబడి తీరుతుంది, అది వచ్చేసరికి నీ లోపల పెరగలేనంతటిగా ఉన్న ఒక విశ్వాసపు చర్య పెరిగి వచ్చేది. ఎంతకు ముందు చూసింది ఎట్లా? అరామ్య సైన్యము, కత్తులు, కడారాలు, రథాలు అన్ని ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేసేస్తారు? చంపేస్తారు అన్నది చూసింది. తనకున్న ఆత్మిక చర్యలో మంచి అభిషక్తుడిగా ఉన్న స్నేహితుడు ఉండబట్టి ఇది కాదురా, ఇది మోసం చేసేది, మోసం చెయ్యలేని విధానంగా ఉన్నది, నేనేం చేస్తా? ప్రార్థన చేసి నీకు చూపిస్తే. ఈ కాలంలో అలాంటి కొండని ఎత్తి పెట్టుకో. అలాంటి వాడు దొరికితే ఆయన వరదు. కావాలంటే ఆయన ఇంటి గుమ్మం కాడే నువ్వేం చేసుకో, ఓ మంచం కొనుక్కొని కూకొని పడుకో. దానికన్నా భాగ్యం చెందే జీవితం ఇంకోట్లేదు. అలాంటి వాడికి ఆత్మిక తండ్రి తండ్రి అని చెప్పడం కాదు, ఆయన పరిచయం చేసేసుకో. నీ జీవితం ధన్యత చెందిపోతుంది. ఈ
పనోడికి పిల్లలు లేరేటి, ఏం సెటిల్మెంట్ చేసి భార్య పిల్లలు చెప్పడం అని ఆడికి అర్థమైన ఒక చర్య ఏంటో తెలుసా, నీతో వెంబడిస్తే నాకు కనబడలేని అదృశ్యం అనేది ఏమి నాకు కనబడదు. నాకు ఆత్మిక ఉత్తేజనం వచ్చి తీరాలంటే నువ్వు నా తోడుకుంటే అవ్వదు. అర్థం కాలేదు, నాతో ఉన్నారా? అందుకే దేవుడు వివాహం అన్న చర్యలు ఉంచినప్పుడు భార్యను ఇచ్చింది దేనికి తెలుసా? సాటైనా హెల్పర్. హెల్పర్ అంటే మీ ఆయన బండి తోలితే నువ్వు హెల్పర్గా ఏం చేయాలి? టికెట్లు అందించడమో, కూర్చోవలసిన కూర్చోబెట్టడమో, వాళ్ళకి నీళ్ళు కావాలని ఇదే నీ పని. కొన్ని హెల్పర్ కాదు, ఈడవే ఆయన కుర్చీ డ్రైవర్ కుర్చీ నుంచి నువ్వు వెనక్కోకో, నువ్వు హెల్పర్, నేను తోలుతాను, నువ్వేం తోలలేవు. రోజులో చెప్పలేదు. ఈ దాసునికి దేవుడు భార్య ఇచ్చారు. ఎస్, ఆ భార్యకి నేను చెప్పాను చూసా, నువ్వు హెల్పర్ అని. నేను అయ్యగారికి పరిచయం చేసేటప్పుడు నువ్వు కూడా నా పరిచర్యకి తగ్గట్టుగా నీ శరీరం, ప్రాణం, ఆత్మ ఏమై తీరాలి, ఏకమై ఉండి తీరాలి, నిరుత్సాహపరచకూడదు. ఆవిడ కానీ నేను నిరుత్సాహపరిచాను, రేపు పెట్టి సత్తే వచ్చేస్తారు ఇంటికి. అందుకే పెళ్లి చేసేటప్పుడు మంచి హెల్పర్ నేర్చుకోండి. ఈ ప్రేమించుకొని హెల్పర్ని సెట్టింగ్ చేసి వేస్తారు. దాని తర్వాత ఒక పాట, ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను, ఆయన హెల్పింగ్ ఏ మోడం అని. మీరు చూడండి, ప్రేమించే వాళ్ళు మీరు చూడండి, ఏట్లో హెల్ప్ అయ్యడం. ఇంకా అధికంగా చెప్తే మీరు అందరి నుంచి కొట్టేంత కసిలో ఉన్నట్టు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన చూపు మనల్ని మోసపరిచేది. ఆ మోసపరిచిన చూపు నుంచి మోసపరచలేని దానిని చూచి తీరాలంటే నీ పట్ల ప్రార్థన చేసే, నీకు ప్రార్థనలో బలపరిచి తీరే, చెయ్యోతనిచ్చి తీరే, నీ దృష్టిని చూచిన దానికన్నా రెట్టింపు భావముతో విశ్వాసములో చూడగలిగి తీరేటట్టుగా నీకు కొందరు ఆత్మీయతలు కొందరు ఉండి తీరాలి. వారు చెప్పే సలహాలు అది నీకు ఎప్పుడు దేవునే. వారు నీకు చూపించేది ఎప్పుడు నీ జీవితానికి మేలే. నాతో కలిసి, నాతో కలిసి. అందుకే ఏమై తీరిందో తెలుసా, ఆత్మిక గుడ్డితనం పోయింది. ఆత్మిక గుడ్డితనం మాత్రం కాదు, దేవుని యొక్క కృప అంటూ ఎవరికి అర్థమైంది? పనుడికి అర్థమై తీరింది. దేవుడు చేసే దయ ఎంత గొప్పదో పనుడికి కనబడి తీరింది. దేవుడు ఎంత వరకు ఆయన కొరకు మధ్యవర్తిగా దిగి వచ్చేవాడు, నా తమ్మ దగ్గర సహాయకుడు ఎవడు చూడగలిగి తీరాడు? దాసుడు చూడగలిగి తీరాడు. అలా చెప్తే నేను ఒప్పుకోను. దాసుని దేవుడు దాసు ఏం చూపించగలిగాడు. అర్థమైందా? వ్యర్థమైందా? హలో, ఈడు చూసినప్పుడు అరామ్య సైన్యం ఈడికి కనబడింది. దాని అయ్యగారు ఈడికి చూపించేటప్పుడు అరామ్య సైన్యం కాదు, దేవుడి కృప వాడికి కనబడింది, దేవుడు చేసిన దయ వాడికి కనబడింది. దేవుడు ఇమ్మానుయేల్, నమ్మదగిన సహాయకుడు, నాకు అవసరం చెందిన సిచ్యువేషన్ నేను పిలవకుండా వచ్చేవాడు. ఇది ఈడికి ఏం చేయాలి? ప్రార్థన చేసి చూపించు. దాని వల్ల ఏమిటి? ఆత్మిక గుడ్డితనం నేను విడిచిపెట్టిపోయింది. ఓకే, ఈడి లోపల నుంచి విడిచిపెట్టింది, ఇది ఇంకో లోపలికి వెళ్ళాలి కదా, అంతే కదా. ఓ దెయ్యం ఒకరి నుంచి విడిచిపోతే ఇంకొకళ్ళ ఎక్కాలి, అదే కదా దాని భావార్థం. సంఘంలో ఒకడి మీద దెయ్యం పడుతుంది, వదిలింది అనుకో, లోన్ ఉన్నోడి మీద ఎక్కొచ్చు, లోన్ ఉన్నోడు సమర్థించలేదు అనుకో, బయట ఉన్నాడు. చదవండి, ఎక్కిందో లేదో 18వ వచనం. అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ చెల్లులను అంతోత్త మొత్తమని యెహోవాకు వేడుకొనగా, ఏమైనా అర్థమైందా?
ఏం అర్థం కాలేదు. కనుక మీరంతా నాకు మౌనంగా ఉన్నారు. ఏమీ అర్థం కాలేదు మీకు. ఆ దండువారు ఆ. అతన్ని సమీపించినప్పుడు ఆ. ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొద్దుమని యెహోవాను ఓహో, పేర్కొనగా, ఒకడికి కన్ను తెరవమని చెప్తున్నా, ఇంకొకడికి ఈడి గుడ్డితనం మాడికొచ్చేయాలి. పనివాడి కన్నును తెరవమని చెప్పి అవతల వచ్చిన అది తెరిపించిన తర్వాత ఆడి ఏది మూసింది కదా, అలా వచ్చిన సైన్యం చేసి అది నువ్వు అట్టేసుకో. నువ్వు మోసపో, నువ్వు నీ దృష్టి చర్యలో మోసపో. నీకు అపనమ్మకం తినిపోయినా నాకు కదా నాశనం. ఇటు నుంచి వదిలింది అటుగా తేలింది, ఇటుగా ఇటు తగినట్టు ఇది దురాత్మ కాదా? అంధత్వంతో నింపిన ఒక దురాత్మ. స్తోత్రం. ఆత్మిక దృష్టి లేకపోతే యు ఆర్ డెవిల్ పొసెస్డ్. ఆత్మిక దృష్టి నీకు లేకపోతే దుష్టాత్మ నీలో వ్యాపరుతుంది. స్తోత్రం. హల్లెలూయా. అందుకే కదా దానియేలు ఉపవాసం చేసి ఎన్ని రోజులు, 21 రోజులు ఉపవాసం చేసి తీరడం. తీయకెళ్ళదు, చెప్పుకెళ్ళి బాగా 21 రోజు ఉపవాసం చేసి తీరడానికి నిర్ణయం తీసుకొని ప్రార్థన మొదలెట్టాడు. ఫస్ట్ డే ఏమొచ్చి తీరింది? ఎక్కడి వరకు వచ్చింది? పరలోకం నుంచి రిలీజ్ అయిపోయింది. భూమిలోకి అదేం చేయలే, దిగనివ్వలే. అడ్డ త్రోవలోనే ఎవరో ఏం చేశారు, ఇది ఎవరికి అర్థమైంది. మళ్ళీ మన ప్రార్థన కొనసాగింది. అర్థం కాలేదు. నువ్వు ఒక విషయం కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, అందుకే యేసయ్య చెప్పిన ప్రార్థన అది దొరికిందని మనం రాలే, తెప్పించడానికి ఓ గోరపేతున్నాం. ఈయన దేనికోసం? నా కూతురికి పెళ్లి సంబంధం జరగాల. ఆ అల్లుడిని చూడలే, ఆ ప్రార్థన చర్యలో అల్లుడిని చూడలే. పేద మాత్రంలో అది తెచ్చేయండి 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 అల్లుడిని తెచ్చి. నువ్వు నీ విశ్వాస చర్యలో నువ్వు చూసుకొని తెచ్చుకోలేనప్పుడు దేవుడికి ఎంత నొప్పి తెచ్చుకోవడానికి. అలాంటప్పుడు కనిపించడం అన్ని నీ కూతురికి మూడే. ఏడో ఒకడికి ఏం చేస్తావు? కట్టబెట్టి నా పేద దేవుడు నువ్వు నీ పేదని ఈపించేటట్టుగా నువ్వేదో పద్ధతి చేసావు. అర్థం కాదు. దేవుడు మీద మోసపోయేది. ఈ దిష్టిలో దేవుడు పంపించిన వరుడు దేవుడు పంపించిన వరుడా. ఆడి మరి నీకు గుడ్డితనం అంటే ఏంటో, మోసపరిచేదంటే ఏంటో, అసలు వ్యాపారం ఏంటో అన్ని చూపిస్తాయి. తర్వాత వెళ్ళి ఏకేరు దగ్గరికి వచ్చారు. అప్పుడు ఏకేరు అమ్మ నువ్వే కదా పేదం చేసి తెప్పించుకున్నావు. అందుకే నేను ఇందాక చెప్పిన వీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్. మంచి స్నేహితుడు మనకు ఉండాలి. ఆత్మీక చర్యలో మంచి స్నేహితుడు మనకు ఉండాలి. ఒకవేళ పొరపాటు జరిపించే పసాయి ఏదైనా ప్రార్థన చేసి మన నేత్రాలు వెప్పగలిగి తీరే, ఆత్మీక విడుదల వైపు నడిపించి తీసుకోగలిగే కొందరైనా నీకుండి తీరాలి. నాతో కలిసి అంత మోసమే, ఎన్ని మోసం చేసిన సామగ్రి పాపలు ఉన్నాయో. కలిగిన బాధ ఏంటో తెలుసు, అది తోడు ఉండి కూడా అర్థం చేసుకోలే బాధ. మాటకి చూసి నాకు నచ్చే ఒక మాట, దానికి ప్రార్థన చేశాడు, జవాబు వచ్చినది, కనబడింది. తన ప్రార్థన ఆయన ఏం చేయలే, ఆపలేదు. కారణం ఏంటంటే దానిని అడ్డుపరిచి ఎదిరించే ఏముంది, ఒక మహాసైన్యం నిలబడి ఉన్నది. ఆయన చూడగలిగి తీరాడు. అందుకే ఇక్కడ ఉపయోగించిన పార్సీ దేశానికి చెందిన ప్రభు, ఏ దేశంలో ఈయన నివసిస్తున్నాడో ఆయన నీ ప్రార్థన నేను చేయొచ్చు. ఆడి మడివి నెరగొట్టకుండా నీ ప్రార్థన కావట్లేదు. ఇప్పుడు 2 రాజుల గ్రంథం తిరిగి వద్దాం.
ఆ సైన్యం ఎందుకు వచ్చింది? ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా ఏం చేయడానికి? యుద్ధం చేయడానికి. ఇశ్రాయేల్ ప్రజలకి యుద్ధం చేయాలంటే ఎవడో సలహా చెప్పుడు, ఇశ్రాయేల్ కాదురా బాబు, వాళ్ళకి ఆత్మిక సలహా చెప్పిన అయ్యగారు ఉన్నారు కదా, ఆయన తంటే వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? వీళ్ళు కాళ్ళ కిందకు వస్తారు. అర్థం కాలేదు. ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చినోడికి ఎవడో సలహా చెప్పాడు, వాళ్ళతో యుద్ధం చేయాలని ఎవడు పట్టుకోవాలా? ఆయన పట్టుకుంటే వీళ్ళందరూ ఎక్కడికి వచ్చేస్తారు? దేవుడు చేసిన చర్య మీరు చూడండి. వాళ్ళు ఈడి కాళ్ళ కింద కాదు కానీ ఈడు వాడిని కాళ్ళ కిందకి తెప్పించే గుడ్డోడు. ఒకవేళ ఆ దాసుడు ఆత్మీకుడు ఆ అనాత్మీకుడుగా ఉండి ఆయన చూసిన ప్రకారంగా చూసుంటే ఏమైనా? వీడు అరణ్య సైన్యాన్ని చూసి భయపడిపోయి వాళ్ళ చేతిలో పడిపోయింది. కానీ ఇప్పుడు దేవుడు చేసినది ఏంటి? వీళ్ళు వాళ్ళ చేతిలో పడడం కదా, వీళ్ళ చేతిలోకి వాళ్ళు కళ్ళ కిందకు వచ్చి తీరేంతటిగా గుడ్డితనం రప్పించి తీరి వీరిని ఏం చేసి తీరాలి? అదుపులోకి తీసుకొచ్చి తీరేంతటిగా ఉన్న ఒక చర్య ఆత్మీయతలో వారు ఏం చేసుకోగల పోరాడగలిగి తీరారు. ఎలా మీకు వ్యాఖ్యానం చేయడం? హలో, ఉన్నారా నాతో కలిసి? అర్థమవడం కొద్దిగా కష్టమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దానివల్ల ఏమైంది? ఆ యుద్ధములో అరామ్య సైన్యం ఇప్పుడు ఎవరి కిందకు వచ్చేసారు? ఏలీషా కిందకు వచ్చి ఆయన వారికి ఏం చేసి తీరుతున్నారు? నడిపించి తీరుతున్నారు. ఒక్కసారి 19వ వచనం. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెతుకు వారిని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి సోమ్రోను పట్టణమునకు వారిని నడిపించాను. ఏమని అర్థమైందా? ఒకడి మీద ఉన్న ఆ అంధకారత, ఆ దృష్టి లేని చర్య అందరి మీద వేసేశారు. ఒక సైన్యం మొత్తం. సాతానుని చిన్నగా పుచ్చుకోకండి. నరనాథ కలిసి సాతాను అని చెప్పేసరికి సాతాను ఏం చేయకూడదు, చిన్న పుచ్చుకోకూడదు. అదే చర్యలో వచ్చారు. ఏలీషాని పట్టుకుంటే ఇది మొత్తం మనకి ఇప్పట్లో దేవుడు చేసిన పద్ధతి మీరు చూడండి. రివర్స్ చేసేసి ఎవరి చేతిలోకి మీరు రావాలనుకున్నా ఆయన మిమ్మల్ని ఆయన చేతిలో తీసుకుని ఆయన నడిపి. హల్లెలూయా. అందుకని మోసపోయే చూపులు ఏమై ఉండి తీరాలి? ఆ యథార్థతను చూడగలిగి తీరేంతటిగా ఉన్న ఒక ఆత్మీయతలోకి వచ్చి తీరాలి. దేవునితో ఉన్న అనుబంధంలోకి వచ్చి తీరాలి. ఎలీషా అలా చూడడానికి ఉన్న కారణం ఏంటో చెప్పగలుగుతారా? కారణం ఏంటి? ఎలీషా అలా చూడడానికి ఉన్న కారణం ఆయనకు ఆత్మీయతలో మంచి రిలేషన్ ఉంది. దేవుడితో వాక్యముతో తనకేముంది? మంచి అనుబంధం ఉంది. ఆత్మశక్తితో ఆయనకి ఏముంది? మనకి ఇదే లేదు కదా. వాక్యంతో మనకేముండదు, ఆత్మశక్తితో ఏముండదు, దేవునితో మనకేముండదు. అందుకే అలాంటివి ఏం జరగట్లేదు. నేను చెప్పొచ్చిన మాట, చూపు నిన్నేం చేయొచ్చు, మోసపోవచ్చు. మోసపడకుండా ఉండి తీరడానికి నీకేం కావాలి? ఆత్మీక చర్య కావాలి, ఆత్మీక స్నేహబంధం కావాలి, ఆత్మీకతలో నడిపించే కొందరు నీకు కావాలి. మూడవదిగా సంఖ్యాకాండములోకి వద్దాం. 13వ అధ్యాయంలో చివరి 2-3 వాక్యాలు, 32-33 వాక్యాలు. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుళ్ళు, అక్కడ నెఫీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టి
ఇక్కడే చెప్పాలి. ఇక్కడ రాయబడిన ఆ సందర్భం ఏంటిదంటే కనాను దేశం తేరి చూడడానికి ఎంతమందిని పంపించారు? 12 మందిని పంపించారు. మన సంఘంలో కొందరు పంపించాలి. ఏమే పంపబడడానికి ఓకే, మన విషయం ఎందుకు లేదు, నా విషయం మనం పట్టుకుందాం. 12 మందిని ఏం చేశారు? పంపించిన తర్వాత వారు వెళ్ళి ఆ దేశమును ఏం చేశారు? వారి కన్ను వారిని మోసం చేసిందా? ఫుల్గా మోసం చేసింది. అదే కదా 32వ వచనం చెప్తున్న మాట. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం ఓ లార్డ్, మేము చాలు బ్యాడ్ రిపోర్ట్. ఏ సమాచారం? మీరు వార్తలు చూస్తున్నారా? అన్ని చెడ్డ సమాచారాలు. మంచి వార్తలు ఏంటిది? దిస్. అందుకే దాన్ని గుడ్ న్యూస్ అని చెప్పబడుతుంది. నాతో నేరు మన న్యూస్లన్నీ చెడ్డ, బ్యాడ్ న్యూస్లే. హలో, 32వ వచనంలో చెప్తున్న మాట 12 మందిలో 10 మంది ఏం తీసుకొచ్చారు? చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము. ఓ లార్డ్, చాలు. ఏం చూశారు? చూసింది వాళ్ళు ఏం చేశారు? రిపోర్టింగ్ చేసి చెప్పారు. ఏమని? ఆ దేశం మనకేం కాదు. మరి నేను పంపించింది ఏంటి? అర్థం కాలేదు. నిన్న ఆ దేశానికి పంపించింది దేనికి? చూసేదని గుడ్ న్యూస్ తీసుకురా. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ అందులో 2 ఉన్నారు. కానీ వారి 2 పేరేంటిది? కాలేబు, యోసేపు. వారి చూపు ఏమై ఉండేది? మంచి న్యూస్ తెచ్చేది. కొందరు న్యూస్ బాబు ఆదివారం ఎంత ఘోరంగా వింటాం మేము. ఆ న్యూస్ లో ఏం ఉండదు, నయా పైసా ఉపకారం ఉండదు. పేరు సాక్ష్యమే. నాకు ఆశ్చర్యం కలిగేది 31వ తారీఖు రాత్రి ఉండడానికి. బోల్డ్ లిస్టులు ఉంటాయి, ఒక్కటి మాత్రం కండతాం. కొత్త సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దేవుడు ఆ సంవత్సరానికి ఇటు పడిపోయిన చోట్ల నుంచి లేవనెత్తుంటారు. అది చెప్పడు. ఈ దేవుడు ఆయన జీవితంలో అప్పు కలిగిన స్థితిగతులు దేవుడు సహాయకుడిగా వచ్చిన అది చెప్పడు. దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప అద్భుత గత వారం ఈ సంవత్సరం అయిపోయింది. హలో, మనం పాడుతున్న మాటలు చాలవు, నోరు రోజులు సరిపోదు ఇవన్నీ వర్ణించి తీరడానికి. అది చెప్పి కలిగి తీరి ఒక గుడ్ న్యూస్ వాతావరణం చెయ్యగలిగేటట్టుగా సాక్ష్యం. హల్లెలూయా. వారు తెచ్చిన వార్త ఏమై నెగటివ్ గా ఉండేది. అది అందరి లోపల ఏమొచ్చి తీరే? భయం తీసుకొచ్చింది. అది అందరిని ఏం చేసింది? భ్రాంతిలోకి తీసుకొచ్చి తీరింది. అది వారి విశ్వాసాన్ని ఏం చేసి తీరింది? చంపేసి తీరింది. అది వారిని ఏం చేసి తీరిందా? ఏ రీతిగా ఎదురించుకోగలిగి తీరేంతట్టుగా ఉన్న ప్రార్థన విషయం కూడా అలాగే. మరి ప్రార్థన విషయమే అనగా ఎవరికి ఏమేమో విశ్వాసం ఇవ్వదు. అందులో ఏ రీతి కలిగిన గుడ్ న్యూస్ ఉండదు. అందులో ఏ రీతి కలిగిన దేవుని ఆశ్రయం కనబడదు. అందుకే అక్కడ చెప్పబడిన మాట మీరు చూడండి. వాళ్ళు తెచ్చిన ఆ రిపోర్టులో జరిగిన కొన్ని మాటలు మీరు చూడండి. దానికి 32వ వచనం. మేము సంచరించి చూసిన దేశం తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ. అది వారిని ఏం చేసే దేశం అంట? వాళ్ళని ఏం చేసేస్తాయి? తినేసే దేశం అంట. ఏ దేశం? తినే ఈ దేశం ఒకటి. నేను మింగలేని ఒక దేశం చెప్పు. ఒక దేశం ఉంది, పరలోక రాజ్యం. ఇంకా అదే నేను మింగను. నరకం నేను మింగెత్తుతా మింగదా. అందుకే కదా అగ్ని ఆరదు, పురుగు సారదు.
నిన్నేం చేసేది? మింగేటట్టుది. అర్థం కాలేదు. అందుకే ఇక్కడ కోరణ సంతాలను భూమి ఏం చేసింది? ఆ మింగేసింది అని చెప్పిన దాంట్లో ఉన్న అర్థం ఏంటి? ఇంకేం కాదు, అది నరకానికి యోగ్యత. ఇప్పుడు ఇండైరెక్ట్ గా వాళ్ళు పరలోకానికి వెళ్తారా? మింగకుండా నువ్వు జాగ్రత్తగా జీవించుకొని నీ ఇష్టం. ఏ నేల నువ్వు నడుస్తున్నావు ఆ నేల నేనేం చేయొచ్చు? మింగేయవచ్చు. మింగకుండా ఉండేటట్టుగా ఏం చెయ్యాలి? అలాంటి ఒక దేశం కొరకు కనిపెట్టుకు తీరాలి. కాలేబు యోషువకి అర్థమైంది, ఈ దేశం మమ్మల్ని మింగేది కాదురా, దీనిని మింగలేనట్టుగా ఉన్న దేశానికి నేనేమై ఉన్నాను? పరిచారకుడై ఉన్నాను, దాచుడై ఉన్నాను, అభిషేకుడు. ఆ దేశం నా లోపల ఉన్నప్పుడు ఈ మింగే దేశాన్ని కూడా నేనేం చేసి తీరొచ్చు? మింగి తీరొచ్చు. రెండోది చెప్పే మాట మీద చూడండి. దాన్ని మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, అక్కడ నిబీయుల సమాధానం, అక్కడ వారికి కనబడిన వారు ఉన్నత దేవులు. వీళ్ళందరూ 6 అడుగులు ఉంటే ఆనందరూ ఎంత ఉన్నారు తెలుసా? 12, 13 అడుగులు గులియాత లాగా ఉన్నారు. అందుకే అక్కడ రాయబడి ఉంటుంది, అనాక్య కుమారుడు అని ఒక పదం అక్కడ ఉంటుంది 33వ వచనంలో. వాళ్ళు ఎలా కనబడ్డారు వీళ్ళకి? అనాక వంశపు వాళ్ళందరూ ఎలాగున్నారు? ఎత్తెత్తుగా ఉన్నారు. ఎత్తెత్తుగా ఉన్నాయి. వీళ్ళు ఎలా ఉన్నారు? మా దృష్టికి మేము మిడతల వల్లే ఉంటే. ఓ లార్డ్, ఈ కంపారిజన్ మీరు చూడండి. మిడత ఎంత ఉంటుంది? మూడు ఇంచీలు వీళ్ళని, అంటే వీళ్ళ విశ్వాసం ఎంత మాత్రం నిరుత్సాహం తెలిపింది. 6 అడుగులు ఉన్న మనిషి ఇప్పుడు ఎంతకు వచ్చింది? అలాగైతే విశ్వాసం చేయమని మనం అసలు చెప్పక్కర్లేదు. 3 ఇంచీలు కానీ ఇంకా కింద దిగిపోతాం. అందుకే ఏదో చెప్పారు, ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు. ఏం చేయొచ్చు? కంబల చెట్లని సముద్రంలో పడి తీరియవచ్చు, ఏం చేయవచ్చు? కొండలను ఏం చేయవచ్చు? నీ దగ్గర నుంచి పొరిగి దూరమై తీరేంతటిగా ఉన్న శక్తి జరిగి తీరచ్చు. అరే, నీ ముందుకు కనబడినది మిడత అయితే ఏమైంది? ఇదే దేవుడు కదా మిడతల పంపించి ఒక ఊరు మొత్తం ఏం చేసింది? కప్పి పెట్టి. ఓ ఊరు మొత్తం మిడతల సంఖ్యతో ఏం చేసింది? కప్పి పెట్టేశారు. 3 ఇంచులను మిడత చాలు ఒక ఊరు మొత్తం ఏం చేయడం. అందుకే ఈరోజు నీ దృష్టి ఏమై ఉండి తీరాలి? ఆత్మిక దృష్టిగా మారి తీరాలి. కాలేబు యోషువలాగా నీ దృష్టి ఏమై తీరాలి? భయం భ్రాంతిని తెప్పించేటట్టుగా కాదు, విశ్వాసాన్ని తీసుకొచ్చేటట్టుగా, దేవుని మీద ఆశ్రయం తీసుకొచ్చేటట్టుగా, శుభవార్త. నేను చెప్పాను, స్వార్థ పరిచర్యకి నెగటివ్ స్పిరిట్ ఉన్నది రాకూడదు. నేను దేవునికి స్తుతి కొన్ని రావట్లేదు, దేవునికి స్తోత్రం. అమ్మ నువ్వు రావట్లేదు, నీ కాళ్ళు కడిగి నేను నీకు నమస్కారం చేస్తాను. కారణం నీ దగ్గర వార్త నెగిటివ్. మారకి సువార్తకి వెళ్తే కత్తులు కడాలతో ఏం చేస్తారు? నాదా వచ్చినప్పుడు పారిపో. వచ్చిన మైగర్తో నువ్వు రాలేమేమో, వచ్చిన ట్రైన్లో నువ్వు రాలేవు, ఏ ఎదురు బండో ఏ డొంకలో తాగును. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఆదివారం వచ్చి చెప్పదు, నేను కడపత్రికలు ఇవ్వడానికి వెళ్ళి పరిగిన పరుగుంది కదా, చెప్పులు కూడా చూడకుండా పరిగెట్ట. శంకర బైబుల్ ఉందా, డబ్బులున్నా చూడ, ప్రాణం బతికించడానికి పరిగెట్టిన పరుగుంది కదా, ఎవరికి వెళ్ళిపోయాడో తెలియదు. కానీ ఒక శుభవర్తమానం నేను తీసుకొస్తా, అక్కడ కూడా దేవుడు విడుదల చేయగలిగి తీరుతా. ఆ దేశానికి కూడా నాకేం చేయగలదు? తిరిగి నెగిటివ్ న్యూస్ ఎప్పుడు వచ్చింది? ఊరు నాయన సువార్తకి ఎవరు ఎలకటరా బాబోయ్, ఎల్లురు అనుకో ధ్యానంగా పాడుకోవడానికి అత్తరి బిత్తరైపోయే చూడొచ్చు ఎల్లు. అందుకే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్నాడు కూడా. అందుకే బైబిల్ చెప్పించిన మాట, సువార్త చెప్పిన వారి పాదములు ఏమై తీరేది? మనోహర్యత చెందేది, శ్రేష్టత చెందేది, అది అభిషేకాన్ని వ్యాపరించేది, దురాత్మను కోల్చవేసి తీరేది, శత్రు సామ్రాజ్యాన్ని
గ్రామంలో ఉన్న ప్రజలు నేను అంగీకరించకపోతే ఆ ఊరికాడే ఏం దులిపేసి వచ్చి నీ కాళ్ళలో పట్టిన దూరి, లేకపోతే అక్కడ నిలబడి డ్యాన్స్ చేసి చూసి తెప్పించేస్తా. అక్కడ నిలబడి డ్యాన్స్ చేసేది బాబు దూరి చాలరా. నీ నెగటివ్ ఇచ్చిన ప్రాంతానికి పాజిటివిటీ తెచ్చి తీరేసరిగా అభిషేకం తీసుకొచ్చి దేవుని రాజ్యం వచ్చింది. అందుకే స్వార్థకి వెళ్ళాలి. యూ హ్యావ్ టు. దేనికి? దూరి దులుపుకోవడానికి వెళ్ళాలి. గణపత్రికే ఇచ్చా, అది వెరీ గుడ్, నీ ఇష్టం. నేను దూరి దులుపడానికి నేను నీకేం తెలియదా? దూరి దులిపేసుకొని వచ్చే చెయ్యాల్సిన పని గుడ్ న్యూస్ ఇచ్చిన ఆయన చేస్తాడు. మంచి వర్తమానం ఇచ్చిన ఆయన నీ పట్ల చేసి తీరుతాడు. అందుకే కాలేబు యోషువలు చెప్పగలిగితే ఈ మిడతలు మా కాళ్ళ కిందకు వచ్చి తీరగలిగింది. ఈ అనాక్యులకు మేము సరిపోబడం కానీ మేము సేవించిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన చాలు. ఆయన తన ప్రతాపాన్ని చూపించగలిగి తీరితే, ఆయన తన మహిమను చూపించుకోగలిగితే, వీరికి అడ్రస్ లేకుండా వీరి ఆస్తి మా చేతికి ఇచ్చేసి ఇది నా ఆస్తిగా, నా స్వాస్థ్యముగా, నా వాగ్దాన భూమిగా మారి తీరగలిగితే, నా వాగ్దాన నగరంగా మారి తీర, నేను వాగ్దానానికి సాక్ష్యముగా అందుకే కనాన దేశానికి పిలిచే ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన భూమి, వాగ్దాన ల్యాండ్, భూమి, దేశం. హలో, కనాన దేశానికి పిలవగలిగే ఒక మాట, మొదటి కోల్పోయిన ఆదాము కోల్పోయిన ఏదేని తోటే పరలోక రాజ్యమే. అది మన కొరకున్నది. దానిని ఎదిరించి తీరాలి అంటే నీవేమై ఉండితే విశ్వాస చర్యలో ఉండి తీరాలి. నీ దృష్టి ఏమై ఉండి తీరాలి. పనికి రాని దృష్టి మీద ఉండకుండా ఆ రాజ్యానికి కేంద్ర వారసుడుగా ఉన్న త్రియేక దేవుని మీద నీ దృష్టి. అందుకే ముందే దృష్టి. హలో, praise the Lord, hallelujah, 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 praise the Lord, hallelujah. అందుకే ఒక్క వాక్యం చదివేసి దీనికి ఒక విరామం ఇచ్చేస్తాను. సామెతల గ్రంథంలోకి రండి. 28వ అధ్యాయం 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. హల్లెలూయా. కొందరికి ప్రాబ్లం ఎక్కడ? భయపెట్టి వాళ్ళు వేరు మీద ఆశ్రయించుతున్నారు. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ఎవరి మీద భయపడినవాడు? మనుషులను ఆశ్రయించుకొని భయపడిన వాడు ఏం తెచ్చుకుంటున్నాడు? వాడికున్న ఉరి వాడే తెచ్చుకొని పెట్టుకుంటున్నాడు. కానీ దేవుని మీద ఆశ్రయించిన వాడు క్షేమముగా, సురక్షితముగా, ఆరోగ్యవంతంగా నిలబెట్టి తీరడానికి ఉన్న బాధ్యత ఎవరిది? దేవునిది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నిన్ను సంరక్షించే పరిచే బాధ్యత ఎవరిది? నేను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నీ చరిత్రను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దేవునిది. బదులుగా మనుషుల మీద భయపడ్డావు అనుకో. అందుకే కదా మనుషుల మీద భయపడే కదా ప్రార్థనలు అయిపోయారు. మనుషులు ఏమనేస్తారు? నో ప్రాబ్లం. నువ్వు మానేస్తే నీ ఇంటికి వచ్చేది మరి దేవత రైట్, నో ప్రాబ్లం. మళ్ళీ మొదలు పట్టించుకొని మేమే రావాలా? మనుషుల మీద భయపడి దేవుని పని నేను నిర్లక్ష్యం చేశాను అనుకో, ఏమవుతుంది? ఊరి ఒకటి వస్తుంది. ఎవడు ఊరేది? సాతాను పెట్టిన ఊరేది. ఇప్పుడు నేను ఈడికి భయపడి ఈడు వెనక ముందు నేను రాకుండా ఉంటే మరి సాతాను కదా అవకాశం ఉండదా? ఆయన ఎప్పుడు ప్రోత్సహిస్తారు, ఎప్పుడు వాడు ముందు కనబడుతుంటారా. అందుకే ఈ మనిషి ఇంటికి గమనిపోయినాడు. 4 పక్కల ఇంటికి ఎక్కడ ఉంది, ఊరికి సెట్టింగ్ పోయి ఉంది. హలో, హల్లెలూయా. ఇది ఎరగొట్టి తీరాలంటే ఏమైంది ఉండి తీరా? నీ ఆశ్రయం దేవుని మీద నుంచి తీరాలి. నీ చూపు ఏమై ఉండి తీరాలి?
తీరాలి, విశ్వాసముతో చూడగలిగేటట్టుగా తిరగాలి. నీ చూపు గత కాలంలో దేవుడు చేసిన దానిని చూచి వీటిని కూడా ఎదిరించుకోగలిగేటట్టుగా ఉన్న ఒక విశ్వాసం. నా మాటలు నేను ముగించేస్తాను. అన్నీ నేను మోసపరిచేది కానీ దేవుడు నేను ఎప్పుడు ఏం చేయడు. ఆత్మీయ విషయాలు నేను ఏం చేయు, దాన్ని పట్టేసుకో. అలాగైతే నీవు కనాను దేశం స్వతంత్రించుకోవచ్చు, అరామ్య సైన్యాన్ని నీ గుప్పిట్లో తీసుకోవచ్చు, యుద్ధంలో గెలుపు సాధించుకు తీరవచ్చు. అందుకే హ్యాపీ గుడ్ విషయం. నీ దృష్టి చర్య ఏమై ఉండి తీరాలి. ఇది బాగోలేదు అనుకో, లోతుకున్న తప్పు కూడా అక్కడే జరిగింది. లోతు భారీ మీద లోతే కదా ముందు చూచాడు ఏడిది లోదమ్మ గుమ్మరానికి ఎలా కనిపించింది. దేవుని ఏదేని తోట, ఏదేని తోటల వివాహం పురుషులకి స్త్రీలకే. ఈడెళ్ళిన నగరంలో పురుషులు ఆ ఊరికి దేవుడు ప్రెసిడెంట్. ఆ ఊర్లో జరిగిన వాటికి అన్నిటికీ ఏం చేస్తున్నాడు, తీర్పు తీర్చేంతటిగా ఎక్కడ కూర్చుంటాడు. మీరు చెప్పండి, ఆడ తప్పులు పొరపాట్లు జరిగితే ఏమవుతుంది? డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ అయిపోద్ది. మనం కూడా అంతే కదా. తప్పు చేసిన తప్పు చేసామని చెప్పలేకపోతున్నాం. హలో, నాతో కలిసి తప్పు చేసినోండి మనం కూడా లోతులాగే కదా ప్రవర్తించేస్తాం. ఊరి గమని కూడా కూర్చున్నాడు. మరి ఏదైనా తోటను కాపలా కాసినవాడు చివరికి అదే తోటను దేవుడు ఏం చేయడానికి వచ్చారు, నాశనం చేసి తీరడానికి దేవుడు ఏం చేశాడు, పరలోకం నుంచి భూమిలోకి దిగి వచ్చి నగరం వైపు వచ్చి ఈడిచ్చి బయట కష్టపూర్వకం ఏంటి ఈడిచి తనని ఏం చేశారు, బయటికి తీసుకొచ్చినా ఈడు బయటికి రాడు. ఎంత చూపుతో మోసపోయాడు. చివరికి భార్యను కూడా చూడలేనంతటిగా వాడు ఈడ్చబడ్డాడు. దేవదూత తనను పట్టుకెళ్ళిన సందర్భం ఆమె వెనక్కి చూసింది, చేతికి ఉప్పు అంటేసరికి ఆయన దులిపేసాడు. ఇలాగా వెనక్కు కూడా చూడలే. దేవదూత వెనక్కి చూస్తే పరిస్థితి వాళ్ళ విగ్రహాలు కూడా అక్కడ ఉండిపోయి అక్కడ కోవిలు కట్టేసింది. హలో, నా మాటలు నేను ముగించేస్తున్నాను. నీ చూపు నేనేం చేసేది మోసపోయి ఆత్మీక పోరాటంలో ఏదో చూసావు దాన్ని చూసే చేయొద్దు, మోసపోవద్దు. ఆత్మీక చర్యలు చూడాలి. దేవుని యొక్క దాసులు నీ తోడుగుండాలి, నీకు కొన్ని ప్రార్థన ద్వారా చూపించి తీరడానికి. మూడోదిగా నీ తోడుగా ఉన్న కొందరు అపనమ్మకం చెందేది చూపించేటప్పుడు నువ్వు విశ్వాసం చెందేది చూపించుకు తీరాలి. విశ్వాసం చెందేది ప్రకటించుకు తీరగలిగాలి. విశ్వాసానికి ఆధారం వాక్యం ప్రోత్సహించేది, దేవుడి గత కాలంలో చేసిన దానిని వ్యాఖ్యానపరిచి ప్రజలకి రోషం కలిగించేటటువంటి. అలాగైతే ఆ దేశం లేదు. ఈ వాక్యాల దేవుడు మనలందరినీ కూడా దీవించుకుంటాం. సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ పగటి వేళ దేవా నీ సన్నిధిలో మేము కలిసి వచ్చి వాక్యోపదేశాల నుంచి నేర్చుకోవడానికి దేవా మా దృష్టి మనల్ని మోసం చేసేది 3 రీతి కలిగిన ఉదాహరణలను మేము చూసాం దేవా. వాటన్నిటిలో కూడా నేత్రం వారిని మోసపరిచి తీరింది. మేము అట్లా మోసం కాకూడదు దేవా, మోసపోకూడదు దేవా. మా నేత్రములను దేవా చూచి తీరేటట్టుగా దేవా కొంతమంది ఉపదేశకులు మాకు ఉండాలి, కొంతమంది ఆత్మిక తండ్రులు మాకు ఉండాలి, కొంతమంది అభిషక్తులు మా తోడుగుండాలి. వారికి పరిచర్య చేసి వారి తోడుగా ఉండి వారి దగ్గర నుంచి చాలా నేర్చుకొని వారి దగ్గర ఇచ్చిన పాఠాల ద్వారా వారి మా కొరకు ప్రార్థన చేసి కొన్ని ఆత్మిక విడుదల వైపు నడిపించేటట్టుగా ఉన్న అనుబంధాలు మాకు దయచేయండి దేవా. దేవా కొన్ని రాజ్యాలను స్వతంత్రించి తీరడానికి, కొన్ని వాగ్దాన నగరములు దేవా నాది, అది నా దేవుని కొరకున్నది, అది నా దేవుని నామ నిమిత్తం వాడబడి తీరేటట్టుగా ఉన్న నగరంగా మారి తీరేది. అందులో కూడా కొందరిని కూడా ప్రవేశింపజేసి తీరడానికి దేవా నన్ను దేవా విశ్వాస చర్యలో నిలబెట్టమని కోరుతున్నాను దేవా. అలాంటి వాక్యోపదేశాలతో మమ్మల్ని అందరూ కూడా శక్తిపరిచినందుకు స్తోత్రం, దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి.
తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులతో దేవని రెండు రాకడ వరకు తోడై ఉందను గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సంఘ బిడ్డలందరికీ దేవుడు పూర్తి స్వస్థత ఆరోగ్యంతో నిలబెట్టి తీసుకొచ్చినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సంఘం ఇంకా 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 ఆత్మిక దృష్టిలో ఆత్మీయ చర్యలో ముందుకు కొనసాగినందుకు స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు అందరిని దీవించినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. దేవుడు అందరిని దీవించిన గాక.